ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ఒక రసాభాసమైనటువంటి సందర్భం సిచ్యువేషన్ జరిగింది. వాడివేడిగా ఆదిలాబాద్ జడ్పీ సమావేశం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పలు అంశాలపై అధికారులను అక్కడ సభ్యులు నిలదీశారు. ఇక ఈ నేపథ్యంలోనే సమాధానం చెప్పలేక అక్కడ దాటవేసే ప్రయత్నం చేశారు అధికారులు. మొత్తానికి మిషన్ భగీరథ నిర్వహణపై కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దళిత బంధులో అవినీతి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారని ఎంపీ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్, మొత్తానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడిపి మీటింగ్ ఏదైతుందో ఇది ఈ రోజు మాత్రం చాలా వాడి వేడిగా సాగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాడి వేడిగా సాగింది. ప్రధానంగా ఆ సభ్యులు ఎవరైతే పూర్తి నివేదికలతో వచ్చినటువంటి ఒక అధికారులు ఉన్నారో ఆ అధికారులను సభ్యులు పలు అంశాల మీద ప్రశ్నలు ప్రధానంగా ఏవైతే వైద్య ఆరోగ్యం, తర్వాత దళిత బంధు, తర్వాత మిషన్ భగీరథ, తర్వాత ఈ పంచాయతీరాజ్, ఈ సమస్యల మీద అధికారులను సభ్యులైతే అడిగిన సందర్భాలు కనిపించినాయి. అయితే ఈ సమావేశాలకి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే జోగురామన్న, తర్వాత బూత్ ఎమ్మెల్యే రాతోడు బాపురావు గైర్హాజరు కూడా కావడం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఒక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాత్రం హాజరయ్యారు. మొత్తం మీద నిర్ధారించినటువంటి ఒక సమయానికంటే కూడా 1 గంట ఆలస్యంగా ఈ రోజు సమావేశం జరిగింది. జడ్పీ చైర్మన్ రాతోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. అయితే ఈ ముందుగా వైద్యారోగ్యం సంబంధించినటువంటి ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. కానీ అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఎంఎండ్హెచ్ఓ కానీ, తర్వాత రిమ్స్ డైరెక్టర్ రాతోడ్ జైసింగ్ సమయానికి అక్కడ లేకపోవడంతో ఆ అంశాన్ని దాటవేసి ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ రోజు జడ్పీ సమావేశం ప్రారంభమైంది. అయితే పంచాయతీరాజ్ లో కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గాదిగూడ, నార్నూర్ ఈ 2 మండలాల్లో పంచాయతీ భవనాలు పూర్తిగా నిర్మాణం జరిగినప్పటికి కూడా ఎందుకు అక్కడ పాలన కొనసాగడం లేదు, ఎందుకు అక్కడ అధికారులు రావడం లేదు అనేటటువంటి ఒక సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. దానికి పంచాయతీరాజ్ శాఖ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా పంచాయతీ భవనాలు కొన్ని నిరుపయోగంగా ఉన్నట్టుగా, కొన్ని అంటే పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీలను ఎక్కువగా చేసి అక్కడ పాలనా సౌలభ్యం ప్రజలకు అందించే విధంగా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం పంచాయతీ కార్యాలయాలు పూర్తిగా ఉన్నా కూడా అధికారులు లేక అవి బోసిపోతున్నాయి. అక్కడ పాలన పడికేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆత్రం సక్కు అధికారులను నిలదీసినట్టుగా అధికారులు నిలదీశారు. అదేవిధంగా ఏమైతే ఇక వైద్యారోగ్యానికి సంబంధించి ఎక్కడైతే పిహెచ్సిలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక పిహెచ్సిలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక రిమ్స్ లో కానీ పూర్తి స్థాయిలో వైద్యులు లేరన్న విషయాన్ని అధికారులు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. మరి ఎందుకు ఈ యొక్క వైద్యుల నియామకం కానీ, తగిన సిబ్బంది లేకపోవడం విషయం మీద కానీ వాళ్ళు సమాధానం కోసం అధికారులను అడిగారు. కానీ దానికి కూడా స్పష్టమైన సమాధానం అయితే అధికారుల వద్ద లేకుండా పోయింది. అయితే ముఖ్యంగా ఏదైతే రిమ్స్ లో ఉన్నటువంటి ఒక గైనకాలజీ విభాగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా సభ్యులు దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక రోగులు ప్రతినిత్యం రిమ్స్ పెద్దాసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే వచ్చినటువంటి ఒక రోగుల విషయంలో ప్రధానంగా గైనకాలజీ విభాగంలో రోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తగిన సిబ్బంది లేనట్టుగా సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే కాకుండా ఇక మిషన్ భగీరథ విషయంలో మాత్రం మనం గతంలోనే మిషన్ భగీరథ గురించి మన రిపోర్టర్స్ లైవ్ లో మనం సందర్భాన్ని చూసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక అనేక గ్రామాలు ఆదిలాబాద్ జిల్లా మారుమూల మండలాల్లో చోటు చేసుకున్నాయి. నీటి కోసం ఆదివాసీలు ఇక్కట్లు పడుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇది అంశాన్ని అక్కడ అధికారులు దృష్టికి తీసుకొచ్చారు సభ్యులు. అంటే ఎందుకు మిషన్ భగీరథ నీరు మరి పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల పల్లెకు ఎందుకు చేరలేకపోతుంది? ఆ నిర్వహణ మీద అధికారుల అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో అధికారులు సమాధానం చెప్పకపోయేసరికల్లా కలెక్టర్ కూడా కాస్త సీరియస్ గా వ్యవహరించారు. ఖచ్చితంగా ఆ మిషన్ భగీరథ మీద సమన్వయ లోపం ఉందని అధికారుల వద్ద తగిన విధంగా పనిచేసి ప్రతి గ్రామానికి ఎక్కడెక్కడైతే తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారో, గుక్కడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ పోతున్నారో అలాంటి గ్రామాలకు, అలాంటి ప్రజలకు ఖచ్చితంగా మిషన్ భగీరథ నీరు అందివ్వాలని చెప్పేసి
అటు జడ్పీటీసీలతో పాటు ఎంపీపీలతో పాటు అలాగే కలెక్టర్ కూడా అధికారులపై సిరేసయ్యారు. ఖచ్చితంగా ఈ విషయంపై అంటే మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కలెక్టర్ కూడా అధికారులకు సూచనలు చేశారు. ఇక ఈ అంశాలన్నీ కూడా సాధారణంగా జరుగుతున్న విషయంలో ఇక ప్రధానంగా అతి పెద్ద చర్చకు వచ్చిన విషయం ఏంటంటే దళిత బంధులో ఖచ్చితంగా దళిత బంధులో అవినీతి జరిగిందని, అంటే ఏదైతే యూనిట్స్ దళిత బంధులు 10 లక్షల యూనిట్లు అందజేయాల్సిన సందర్భంలో ప్రతి యూనిట్ కి కూడా లబ్ధిదారుల నుంచి భారీగా వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అయితే బోత్ దగ్గర ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని బోత్ మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ తుల శ్రీనివాస్ చాలా ఘాటుగా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి ఒక బోత్ లో 13 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు వస్తే ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే దళిత బంధు యూనిట్లు అందించినట్టుగా, డబ్బులు ఇవ్వని ఒక వ్యక్తికి ఇప్పటికి కూడా దళిత బంధు యూనిట్ అందించినట్టుగా అక్కడ ఆయన ఆరోపించారు. ఒకవేళ దళిత బంధులో గనక అవినీతి జరగలేదని ఎవరైనా నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి ఆ సమావేశంలోనే సవాల్ చేశారు తుల శ్రీనివాస్ బోతు ఎంపీ. అంటే మొత్తం మీద ఇన్ని అంశాల మధ్య మాత్రం అక్కడ జడిపి సమావేశం మాత్రం చాలా వాడివేడిగా రసభాసగా కూడా జరిగినట్టుగా మనం భావించవచ్చు రాజశేఖర్. ఎస్ సార్, సత్యనారాయణ ఒకటి ప్రధానంగా దళిత బంధు గురించి కానీ మిషన్ భగీరథ గురించి, దళిత బంధు గురించి అయితే ప్రధానంగా కేసీఆరే మన ప్లీనరీ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా వాటా వెళ్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన వారికి ఇచ్చుకుంటారని ఆయనే బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి చర్చ అవసరం లేదని కూడా ఒక రకంగా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ ప్రధానం చూసుకుంటే ఇంది ప్రేక్షల వర్షం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ లేకపోతే ప్రభుత్వం చూస్తున్న సంక్షేమ పథకాలు కానీ లోపం ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుంది అంటారు. అంటే వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇదంతా ఒక ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యే దిశగా చూసుకుంటే ఇదంతా ఫెయిల్యూర్గానే భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే స్వయంగా కేసీఆర్ దళిత బంధు అవినీతి పట్ల చిట్టా తన దగ్గర ఉందని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఒక ప్రజా ప్రతినిధే దళిత బంధులో అవినీతి జరిగిందని, ఆ అవినీతి నిరూపిస్తే గనక తాను రాజీనామా చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా దళిత బంధులో అవినీతి జరిగింది, జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే వచ్చేటటువంటి ఒక ఎలక్షన్లకి దీనికి మనం రాజకీయంగా చూస్తే కనుక ఒక రకంగా ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ గా భావిస్తామని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే మొత్తం మీద ఈ దళిత బంధు గాని తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు గాని ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భరోసా ప్రభుత్వానికి ఒక తీవ్ర వ్యతిరేకతగా మారే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రాజశేఖర్.